హాయ్ ఫ్రెండ్స్, బిర్యానీకి అయితే ఇగో నేను ఆనియన్స్ అయితే బ్రౌన్ రావడానికి ఇగో ఇట్లా కొంచెం ఉప్పు వేస్తే బ్రౌన్ వస్తాయి. కొంచెం ఆయిల్ వేస్తారు, కొంచెం ఇగో ఇష్టం మన ఇగో చెక్క, మళ్ళీ తాలిపాకు తీసుకురాకు, అన్నంలాకు వేసేసుకోవాలి. మనం బాస్మతి బియ్యం అయితే రైస్ కడుగు పెట్టుకున్నాయి. ఇలా నేను అన్నానికి పెట్టుకున్నది. ఈ చెక్కలు ఇవి వేసేస్తున్నా. మిర్చి, పచ్చిమిర్చి కూడా ఇవి వేసేస్తున్నా. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. అన్నం లాకు వేసుకుంటాను. కొంచెం అంటాను అన్నం లాకు కూడా. అన్నం లాకు వేసుకున్నాక మూత పెట్టేసేయాలి. ఇక చికెన్ ముక్కు బిర్యానీకి ఇది రెడీ చేసుకుంటున్నా. నేనైతే కిలోన్నర చికెన్, కిలోన్నర బియ్యం. ఫస్ట్ మాత్రం ఇట్లా చికెన్ వేసుకున్న తర్వాత మనం కారం అయితే వేసుకోవాలి. ఎంత సరిపడి ఉంటే అంత ఇష్టం. నాకైతే నేను చెంచాతోటి 2 చెంచాలు వేసుకుంటా. 2 చెంచాలు వేసుకున్న తర్వాత ఇక ఉప్పు సరిపోయినంత, మన నోటికి సరిపోయినంత, ఎక్కువ తక్కువ ఉప్పు వేసుకున్నాక కొంచెం అల్లం పేస్ట్, నేను ఎక్కువ వేసుకుంటా. మీరు ఎట్లా వేసుకుంటారో. ఇక కొంచెం పసుపు, వేస్తున్నా. ఇగో నిమ్మకాయ పిండిని ఇప్పటిదాకా అమ్మ కొడుకు తీసింది. నిమ్మకాయ ఎక్కువ పుల్లగా అయితే కూడా టేస్ట్ బాగుంటుంది. కొంచెం అంతా ఉంది. మళ్ళీ ఆనియన్స్ బ్రౌన్గా వచ్చినాయి. అన్నీ వేసేసి కొన్ని వేస్తున్నా. మళ్ళీ అన్నం మీద పైన వేస్తా. పెరుగు మన సరిపోయిన బట్టి వేసుకోవాలి. ఇగో మన కొత్తిమీర, పుదీనా అని ఇట్లా వేసేసి కలుపుకోవాలి. కలుపుకొని నేనైతే ఇట్లనే చేస్తా ఫ్రెండ్స్. మీరైతే ఎట్లా చేస్తారో. చికెన్ బిర్యానీ చేసినప్పుడల్లా నేను ఇట్లనే చేస్తా. మంచిగా టేస్ట్ అంటే చాలా టేస్ట్ అయితే కట్టెల మీద వేస్తాం కదా, మంచిగా వస్తుంది చికెన్ బిర్యానీ. నాకు గ్యాస్ మీద అస్సలు చేయడం ఇష్టం ఉండదు, కట్టెల మీద ఇష్టం. ఎట్లా ఇష్టం వేడి ఆయిల్ మనం ఇందులో వేసుకోవాలి. ఆయిల్ వేడి మనం ఉల్లిగడ్డలు తీసినాక ఇందులో వేసుకోవాలి. ఇట్లా ఇది కలిపి మనం పెట్టుకోవాలన్నమాట. అంటే కొంచెం సేపు కలిపి పెట్టుకున్నాక అప్పుడే టేస్ట్ చూసుకోవచ్చు. అంటే ఉప్పు తక్కువ పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇక నేను మూత ఇస్తున్నా. వేడి బిర్యానీ అయితే అయింది మా దగ్గర. ఇగో ఇట్లా ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అంత బాగా వచ్చింది ఆ బిర్యానీ. మా పిల్లలు ఎగురుతుంది తిందాం మమ్మీ అని. ఆకలి అవుతుంది నాకు కూడా. అబ్బా తినేస్తున్నాము. ఏమైతే వేడి బిర్యానీ. నేనైతే ఇట్లనే వేస్తా కట్టెల పొయ్యి మీద. టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
ఇక నేనైతే చేసేసిన బిర్యానీ. మొన్నటి నుంచి అలిగింది మా పాపలు అయితే, చెయ్యి మమ్మీ అంటే చేసిన. ఎంత టేస్ట్ ఉందంటే ఇట్లా చూస్తేనే నాకు ఇట్లా తినాలనిపిస్తుంది, అట్లా తినాలనిపిస్తుంది. ఇప్పుడు తింటే మస్తు ఆకలి అవుతుంది. బిర్యానీ ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇగో లెగ్ పీస్ వేసుకుంటా. నాకైతే లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం. ఇగో టేస్ట్ అయితే చేసి చూపిస్తా. ఇగో మరియు పెరుగు కూడా, ఇగో పెరుగు, ఆనియన్స్, నిమ్మకాయలు, చికెన్ కూడా ఉంది వేరేగా, మళ్ళీ చికెన్ వేసుకోవడానికి. ఇగో చికెన్ కూడా నేనైతే ఇక టేస్ట్ చేస్తా చికెన్ బిర్యానీ ఎట్లా వచ్చిందో. మంచిగా వచ్చింది, సూపర్. కాల్చుగా తిందామంటే బాగుంది.